మిర్యాలగూడ మండలం లావుడి తండాలో ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 30 క్వింటాల రేషన్ బియ్యాన్ని పక్క సమాచారంతో సివిల్ సప్లై అధికారులు మిర్యాలగూడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. అదే రోజు రాత్రి మిర్యాలగూడ మండల వెంకటాద్రిపాలెం వద్ద అశోక లైన్లాండ్ వాహనంలో 35 క్వింటాల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా వాహనాన్ని సీజ్ చేశారు. పట్టణంలోని బంగారుగడ్డలోని ఇంట్లో నిల్వ ఉంచిన 50 క్వింటాల రేషన్ బియ్యాన్ని 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసు నమోదు చేశారు. 2 రోజులలో సుమారు 105 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకొని వారిపై కేసులు చేశామని, ఎవరైనా ఇలాంటి దందాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు తెలిపారు. నిన్న ఉదయం 11:30 ప్రాంతంలో 11-12 గంటల సమయంలో నాకు ఒక అన్నోన్ ఫోన్ కాల్ వచ్చిండే. దాని ప్రకారం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మా ఎస్ఐ గారిని మరియు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారులని అంటే ఎంఆర్ఓ డిటి వాళ్ళని కూడా ఇన్ఫామ్ చేసి అక్కడికి ఒక ప్రదేశంలో పీడిఎస్ రైస్ డంప్ చేసి ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చిండే. దాని దగ్గరికి పంపించి ఉంటుంది. వాళ్ళు సెర్చ్ చేయగా ఆ ప్రదేశంలో ఒక 30 క్వింటాల పీడిఎస్ రైస్ అక్కడ డంప్ చేసి ఉండటం జరిగింది. వాటిని సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేసినాం. దానికి సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం. మరియు రాత్రి ఒక నమ్మదమైన సమాచారం ప్రకారం వెహికల్ చెకింగ్ చేస్తుంటే జంకుతండ నుంచి ఒక వెహికల్ పీడిఎస్ రైస్ తీసుకొని వచ్చే వెహికల్ని పట్టుకోవడం జరిగింది, బొలెరో వెహికల్ని. దాంట్లో కూడా సుమారు 3 టన్నుల వరకు పీడిఎస్ రైస్ దొరికింది. దాన్ని కూడా విచారణ చేసి కేసు రిజిస్టర్ చేస్తాం. అదేవిధంగా మొన్న గడిచిన 2.5 monthsలో మేము వాడపల్లిలో మరియు రూరల్ నా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 15 నుంచి 20 పీడిఎస్ రైస్ కేసులు చేయడం జరిగింది ఈ 2 monthsలో. ఖచ్చితంగా చెప్తున్నాం, పీడిఎస్ రైస్ని అరికట్టడానికి మేము మాకున్న ఇన్ఫర్మేషన్ని దాన్ని మొత్తం ఉపయోగించైనా పీడిఎస్ రైస్ అక్రమం రవాణాన్ని అడ్డుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకోలేదు. దానికి సంబంధించిన వ్యక్తుల్ని తీసుకొని తగిన చర్య తీసుకుంటాం. అది కూడా ఉంది. దాన్ని కూడా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో దాన్ని తీసుకొని దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. కన్సర్న్ డిఎస్ఓ గారికి వాళ్ళందరికీ కూడా మేము రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది. నిన్న డంపులో 30 క్వింటాలు, ఈరోజు కూడా 30 క్వింటాలు, మొత్తం సుమారు 6 టన్నుల వరకు 60 క్వింటాల వరకు సీజ్ చేయడం జరిగింది. ఒక 3 days బ్యాక్ వాడపల్లిలో కూడా ఒక 30 క్వింటాల పీడిఎస్ రైస్ని పట్టుకోవడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ.